దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడవును, దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. కాబట్టి ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే, నువ్వు ధనాన్ని సంపాదించి దేవునిని మర్చిపోయావు. దేవుడు కాదు నీకు ఆధారం, ధనమే అని నీవు అనుకుంటున్నావు. దేవుని కంటే ధనానికి అధిక ప్రాధాన్యతనిచ్చావు. ధనమే దేవుడిగా నీవు భావించావు. ఈ ధనము లేకపోతే సుఖము లేదు అన్నట్లుగా ప్రవర్తనా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. అందుకేమంటున్నాడంటే, ఇలాంటి మనుషులందరి గురించి, ధనమే దైవముగా భావించి ఈ లోకాలను కలిగించిన సృష్టికర్త, సమస్త మానవాళికి ఆధారభూతుడైన దేవుడు, ధనాన్ని ప్రసాదించే దేవుడు, సమస్తాన్ని కలిగించిన దేవుడు, నిన్ను పోషించిన దేవుడు, నువ్వు పని చేస్తుంటే ఆ పనిలో దీవించే దేవుడు, తప్పు చేస్తే శిక్షించి సరిచేసే దేవుడు. ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కంటే ధనమే మొదటి స్థానముగా ప్రవర్తిస్తూ ఉంటే, దేవుని కంటే ధనమే మొదటి స్థానంగా ఉందని హృదయంలో నువ్వు ఉంచుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నీవు దౌర్భాగ్యుడవు. ఎందుకంటే ఈ లోకం విడిచిపెడితే నీకు ఎవరు దిక్కు లేదు, దేవుడే దిక్కు. అందుకంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును. ఏ దిక్కు లేదు నీకు. ఎందుకంటే ధనమే ప్రాధాన్యతగా జీవిస్తున్నావు. ఏ మనిషికి సహాయం చేయని వాడవు. నీకున్న ధనాన్ని బట్టి లోపత్వాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నావు. ఇబ్బందుల్లో ఉన్న నీ తోటివారు, నీ బంధువులు, నీ స్నేహితులు, తెలిసిన వారు, రక్త సంబంధికులు, వీళ్ళందరికీ చేయుతనిద్దామనే ఆలోచన లేనివాడివి. అందుకే నీవు దిక్కుమాలిన వాడవు అన్నాడు. అంటే నీలో ఆ లోపత్వం ఉంది కాబట్టి నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్ను అలానే చూస్తున్నారు. అందుకే దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును. మనుషుల ప్రేమకు దూరంగా ఉన్నావు నువ్వు. అదే తరంలో దేవునికి కూడా దూరం అవుతున్నావు. అందుకే దరిద్రుడవును, గురుడ్డివాడవును. అన్ని విషయాలు తెలుసు కానీ, దేవుడు ఉన్నాడని తెలుసు కానీ మరిచిపోయి ప్రవర్తిస్తున్నావు. ధనానికి మొదటి స్థానం ఇచ్చి ధనమే దైవముగా భావించి జీవిస్తున్నావు. అంటే ధనమే అన్నిటికీ మూలము అని అనుకొని నీ చుట్టూ ఉన్న వారందరినీ నీకు దూరం చేసుకుంటున్నావు. అందుకే గురుడ్డివాడవు అన్నాడు. కాబట్టి గురుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని. అన్నీ ఉన్నా నువ్వు దిగంబరుడివే. ఎందుకంటే అవి నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, నీ దగ్గర ఉన్నవి కావచ్చు, ఏవైనా కానీ అవి నిన్ను కాపాడలేవు. నీ ఆత్మస్థితిని కాపాడలేవు అవన్నీ కూడా. నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నీ ఆత్మీయస్థితిలో నిన్ను బలపరిచేవాడు, శాశ్వతమైన జీవంలోకి నడిపించేవాడు దేవుడు. కాబట్టి దేవునికి దూరం అయితే నువ్వు దిగంబరుడివే. ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. కాబట్టి ఈ స్థితి, ఇలాంటి స్వభావం, ఇలాంటి ఆలోచనలు ఉంటే విడిచిపెట్టాలి. అందరినీ పోషించేవాడు దేవుడు, ధనాన్ని అనుగ్రహించేవాడు కూడా దేవుడే. దేవుడు అనుగ్రహించిన ధనము నీ వెనుకీర్తి వస్తుంది. దేవుడే నీకు అనుగ్రహించకపోతే ఆ ధనం వెనుకీర్తి నువ్వు పరిగెత్తుతూ ఉంటావు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.